ఐపీఎల్ 2026లో బుధవారం హైదరాబాద్లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజ్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజ్ బ్యాటర్లు రాజీవ్ గాంధీ స్టేడియంలో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ 35, ట్రావిస్ హెడ్ 38 పరుగులతో ఊపందుకోగా, ఇషాన్ కిషన్ 55 పరుగులు, హెన్రిచ్ క్లాసన్ 69 పరుగులతో అర్ధ సెంచరీలు సాధించారు. ముఖ్యంగా కిషన్ క్లాసన్ జోడీ మూడో వికెట్కు 88 పరుగులు జోడించి పంజాబ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. చివర్లో నితీష్ రెడ్డి 13 బంతుల్లో 29 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో సన్రైజ్ హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆరంభం నుంచే షాకులు తగిలాయి. ఓపెనర్లు ప్రియామ్ షారియా 1, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 3 పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 5 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయినా ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కాన్లీ ఒంటరి పోరాటం చేశాడు. 107 పరుగుల సెంచరీతో జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించిన మిగతా బ్యాటర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. నిర్ణీత 20 ఓవర్లో పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పంజాబ్ రన్ రేట్ను అడ్డుకున్నారు. హర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గ్యూసన్, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ వైశాఖ్ చెరో ఒక వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. ఈ విజయంతో సన్రైజ్ హైదరాబాద్ ఈ సీజన్లో 7వ విజయం సాధించి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరుకుంది. మరోవైపు వరుసగా 3వ ఓటమి చవిచూసిన పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో 2వ స్థానానికి పడిపోయింది. సొంత గడ్డపై మరోసారి అజేయంగా నిలిచిన సన్రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్ 2 విభాగాల్లోనూ రాణించి ప్లే ఆఫ్స్ దిశగా తన ప్రయాణాన్ని మరింత సులభం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ మాత్రం ఈ ఓటమితో తమ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.